వెల్కమ్ టు టీజీ9 న్యూస్. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలో వెల్లంకి గ్రామానికి చెందిన 150 మంది రైతులను సొసైటీలో ఓటర్లుగా నమోదు చేసుకుని ఆ లిస్టు ప్రకారం ఎటువంటి డాక్యుమెంట్స్, పాస్ పుస్తకాలు లేకుండా రైతులకు లోన్లు ఇచ్చామని కిర్లంపూడి అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ వారు చెప్తూ ఉన్నారు. ఈ సొసైటీ నుండి కొంచె శ్రీరామ్ కొండలరావుకి తెలియకుండా అతని పేరు మీద 6 లక్షల రూపాయలు లోన్ ఇచ్చామని అధికారులు నోటీసులు పంపడంతో ఒక్కసారిగా కంగుతిన్న ఆయన న్యాయం చేయాలని తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావును కలిసి తమ గోడును వెళ్లబోస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి సొసైటీలో కొంచె శ్రీరామ్ కొండలరావు గారు ఏం చేశారో సెక్రటరీ అన్నాడు. ఒకసారి మీరు కూడా ఆపించాలండి. శ్రీరామ్ కొండలరావు గారు వచ్చే శ్రీరామ్ కొండలరావు గారు ప్యాకెట్ తీసుకున్నారు. మీరు కిర్లంపూడి సొసైటీలో జరిగినంత కలిపి కొంత ఫ్రాడ్ జరిగిందండి. ప్రతి ఒక్కరిలో కూడా వాటర్ లిస్టు ఏది వాటర్ రైతుగా ఉన్నవాడు అందరికీ వాటర్ కావాలి, వాటర్గా ఉండాలి, సొసైటీలో ఓటు వేయాలంటే ప్రతి వాళ్ళు కూడా వాటర్గా జాయిన్ చేసుకోవడం జరిగింది. ఈ విషయం బేస్ చేసుకుని ఏంటంటే వాటర్ లిస్ట్ దగ్గర పెట్టుకుని ఏ ఒక్క రైతు కూడా డాక్యుమెంట్ కానీ, పాస్బుక్ కానీ ఏ ఒక్కటి కూడా ఆధారం లేకుండా ఆ లిస్ట్ తీసుకుని ఆ లిస్ట్ వచ్చినట్టు లోన్ రాసేసుకుని ఆ లిస్ట్ వచ్చినట్టు తెచ్చేస్తున్నారు. గారు మరి తెచ్చిస్తున్నప్పుడు మీ కుటుంబాన్ని ఎంత అప్పు తెచ్చారు? మా కుటుంబం పైన 6 లక్షలు అప్పు పెడతారండి. మీరు ఏమైనా తీసుకున్నారండి డబ్బులు? అసలు మేము అంత రూపాయలు కూడా తీసుకోలేదు. మీరు తీసుకున్నాక అంతే డాక్యుమెంట్ ఉండాలి కదా, పాస్బుక్ ఉండాలి కదా వాళ్ళ దగ్గర. ఏ పాస్బుక్ లో ఏ డాక్యుమెంట్లు లేకుండా ఎలా ఇస్తారండి? సంతకాలు పెట్టాలా, ఓ డాక్యుమెంట్ ఉందా, పాస్బుక్ ఉండాలి కదా. అవి ఏమో లేకుండా ఏ విధంగా లోన్ తెచ్చారో, ఏ విధంగా గోల్ వాళ్ళని ఈ మీడియా ద్వారా ఎంక్వైరీ చేసి అది బయటకు లాగాలి. ఇదిగోండి కొంచె శ్రీరామ్ కొండలరావు గారు అంటే ఈయన కిర్లంపూడి సొసైటీలో ఈయన వెళ్ళి రూపాయి, ఈయన కుటుంబ సభ్యులు ఎవరు కూడా రూపాయలు లోన్ తీసుకోలేదట, డాక్యుమెంట్లు పెట్టలేదట, పాస్బుక్లు లేవట, ఏమీ లేవట. కానీ ఏమీ లేనప్పుడు ఏ విధంగా ఇతను 6 లక్షల రూపాయలు కట్టాలని సొసైటీ వారు ఇక్కడికి వచ్చారటండి. ఒకసారి ఇతను ఆవేదన, ఒకసారి మీరు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అసలు లోన్లు ఉన్నాయని మన వెనకాల వచ్చిన తర్వాత లిస్ట్ వచ్చిన తర్వాత ఆలోచన చెప్పిన బట్టి వెళ్తే మేడం గారితో మేము రిప్రజెంటేషన్ జరుగుతుందండి. పట్టుకోవాలి వెళ్ళి ఏమని మేము లోన్ తీసుకోలేదు, తీసుకోకుండా జరిగి మా బ్యాన్ వస్తున్నాయి, ఇవి ఏ విధంగా జరిగిందంటే రిప్రజెంటేషన్ మీరు రాసి ఇవ్వమంటే మేము తీసుకోలేదండి అని మేము రాసిచ్చామండి. ఒకవేళ మేము తీసుకున్నామని ఆ ప్రూఫ్ చేయగలిగితే మా డాక్యుమెంట్ కానీ లేదా పాస్బుక్ కానీ మా సంతకాలు కానీ పెట్టి ఉండాలి కదా. అయితే ఒక అసామీ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే సొసైటీలో ఎప్పుడన్నా గత 12 సంవత్సరాలు ఒక డాక్యుమెంట్ మీద ఒకసారి సంతకం పెడితే 12 సంవత్సరాలు పనిచేస్తారు డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ బేస్ చేసుకుని తెచ్చేయడమేసి ఒక ఇన్ఫర్మేషన్ రూరల్ గా తెలిసిందండి. అది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పొందిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కిర్లంపూడి సొసైటీలో వెల్లంకి గ్రామంలో కొంచె శ్రీరామ్ కొండలరావు గారిని ఈయన 1 రూపాయి కాసు సొసైటీలో రూపాయి తీసుకోలేదు, నేను వాళ్ళ సంతకాలు పెట్టలేదు, నా పాస్బుక్లు లేవు. ఏం చేయాలి ఇక్కడ? ఏం చేయాలి? ఈ రోజు అందరూ ఆవేదన చెందుతున్నారు ఇక్కడ రైతులు. ఇది పవన్ కళ్యాణ్ మీరు దృష్టి తీసుకొస్తున్నామండి. దీనిపై పూర్తి దర్యాప్తు చేయండి, చేసి మీరు చేస్తారని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్.